ఈ శరీర ధర్మ సిరీస్ పార్ట్ 2 సిరీస్ 2 ఇది. అంటే మెంటల్ హెల్త్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఫిజికల్ హెల్త్ గురించి చెప్తున్నా ఒక్కొక్క టాపిక్. ఇది ప్యూర్‌గా మా మేడంకి డెడికేట్ చేస్తున్నా. మా అమ్మకి. అండ్ నాకు ఈ మధ్య బయటికెళ్ళినా గూడా అంతా అమ్మల నుంచి ఎక్కువ అప్రిసియేషన్ వస్తుంది. వస్తారు ఫోటోస్. మా అమ్మ కోసమే ఫోటో తీసుకుంటున్నాను. మా అమ్మ అన్నారు, "ఖచ్చితంగా సిరి అక్క వచ్చింది. ఫోటోస్ తీసుకురమ్మని చెప్పింది" అని చెప్పేసి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక అమ్మ లేకపోతే ఇంతమంది అమ్మలొచ్చారు నాకని. సో, ఈరోజు టాపిక్ నేను ఫస్ట్ టైం నేను రాసుకున్నాను. ఎందుకంటే తెలియకుండానే ఒక టాపిక్ చెప్తే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా పాయింట్ టు పాయింట్ పెట్టాలి అని చెప్పి రాసుకొచ్చినా నేను ఈసారి. అండ్ మన ఈ శరీర ధర్మ వీడియోస్ ప్రధాన ఉద్దేశ్యం గ్రౌండ్ లెవెల్‌లో అమ్మని కనుక ఎడ్యుకేట్ చేస్తే తను ఆరోగ్యంగా ఉండి ఫ్యామిలీని కేర్ తీసుకోగలుగుతది అన్న ప్రధాన ఉద్దేశ్యం. సో, వీలైతే దయచేసి హైప్ అనేది బటన్ ఉంటదంట. దాన్ని నొక్కండి. లైక్, షేర్, కమెంట్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇన్ని రోజులంటే ఏదో వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఇంత సీరియస్‌గా కంటెంట్ ఇచ్చేటప్పుడు 10 మందికి కూడా రీచ్ అవ్వాలి. స్టేజ్ మీద ఎక్కి అక్కడ ఇక్కడ మాట్లాడేదానికంటే నాకు అనిపించింది ఇంత పెద్ద ప్రొఫైల్ 2000 మంది, ఒక తక్కువలో తక్కువ 2000 వ్యూస్ వస్తున్నాయి. 2000 మంది చూస్తున్నారు. ఇది నార్మల్ థింగ్ కాదు కదా! ఎంత మంచిగా రీచ్ అయ్యేటట్లు చేయొచ్చు మన వాళ్ళకంతా అని అనిపించింది. అందుకే అంతా కంటెంట్ అంతా ముందే ప్రిపేర్ అయ్యొచ్చిన. ఇంకా సరే కట్టి కొట్టి తెచ్చేలాగా తెచ్చుకుందాం. అమ్మ ఇప్పుడు అమ్మకి చెప్తున్నా ముఖ్యంగా అమ్మకి. అమ్మ నువ్వు బావుంటేనే, నువ్వు ఆరోగ్యంగా, చలాకీగా, ఎలాంటివి చుట్టుపక్కల ఆలోచించకుండా జాగ్రత్తగా ఉంటేనే బిడ్డని కేర్ తీసుకోగలుగుతావు. నువ్వే బాధలో ఉంటే బిడ్డల పరిస్థితి ఏంటని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే సొసైటీ చాలా క్రూయల్‌గా ఉంది. తల్లిదండ్రుల నుంచే ఆ ఎమోషనల్ సపోర్ట్ అనేది రావాలి. ఆ ఎడ్యుకేషన్ అనేది రావాలి. రాకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఆపర్చునిటీని గ్రాబ్ చేస్తారు. సో, మనం జాగ్రత్తగా ఉండాలి. అది ఆరోగ్య విషయంలో అయినా, ఎమోషనల్ నీడ్స్ అయినా ఏదైనా. సో, ఇప్పుడు ఎక్కువ వచ్చే క్వెషన్ వచ్చేసి ఎర్లీ ప్యూబర్టీ, త్వరగా మెచ్యూర్ అవ్వడం, లేకుంటే ఇప్పుడొచ్చే కేసెస్ కూడా ఫస్ట్ పీరియడ్ అప్పటి నుంచే సిస్టులు ఫార్మ్ అయిపోతున్నాయి. పీరియడ్ ఇర్రెగ్యులర్ వచ్చేస్తున్నాయి. అసలు బ్లీడింగే అవ్వట్లేదు. ఇలా అంటున్నారు. ఒకటొచ్చేసి గైనకాలజిస్టులు కూడా ఏం చేయలేక పాపం. ఎందుకంటే లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. వీళ్ళేమో హాస్టల్‌లో ఉంటారు. వీళ్ళు ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి? ఏం కాదు, కొంచెం మంచిగా తింటానండి, బాడీ యాక్టివ్‌గా ఉంచుకోమనండి, తగ్గుతదని వాళ్ళు పంపిస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? విషయం ఏంది అర్థం గాక దాన్ని లైఫ్ స్టైల్ అంటే ఏందోలే అని వదిలేస్తున్నారు. రాను రాను పిల్లలు న్యాచురల్‌గా పుట్టడం కూడా కష్టతరం అయితదేమో అన్న సిచ్యుయేషన్‌కి ఆల్రెడీ వచ్చేసినాం. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంతమందిని. పిల్లలు పుడితే ఒక్క బిడ్డ పుడితే చాలురా అనే స్టేజ్‌కి వచ్చినాం. మన బిడ్డలు ఆ స్టేజ్‌కి రాకూడదు. పీరియడ్ ఎప్పుడొస్తదో ఏంటో అనే భయంలో అనేది ఉండకూడదు. సో, తల్లులు ఎవరైనా కూడా ప్రతి ఒక్క తల్లికి షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇంట్లో వీళ్ళుంటారు. తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు వీళ్ళు ఈ ఏజ్‌లో కాకపోతే ఏ ఏజ్‌లో తింటది. పెట్టు, పెట్టు అని. వాళ్ళకి కూడా మీరు ఆన్సర్ ఇవ్వాలి. సైంటిఫిక్‌గా. దానికోసమే మిమ్మల్ని మెంటల్లీ కూడా ప్రిపేర్ చేయడానికి ఈ వీడియో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోనల్ ఇంబాలెన్స్. పిల్లల్లో ఇది ఎక్కువ కనిపిస్తుంది. ముందు అంత లేదు. పీసీఓడీలు, థైరాయిడ్‌లు చిన్న ఏజ్‌లోనే ఇంతంత లేదు. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల మొత్తం అంతా కూడా మారిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హార్మోన్స్ అనేది బ్యాలెన్స్డ్‌గా ఉన్నప్పుడే మన మెటబాలిజం అనేది బావుంటది. ఈవెన్ మనం ఎమోషన్స్ అనేవి కంట్రోల్‌లో ఉండడం కానీ, ఇమ్యూనిటీ గురించి కానీ, మన గ్రోత్, హైట్, వెయిట్ ఇట్లాంటివన్నీ కూడా చక్కగా ఉండడం అంతా ఉంటది. బట్ ఎప్పుడైతే ఇది డిస్టర్బ్డ్ అయిపోతుందో, అంటే ప్రాపర్‌గా ఫుడ్ లేక, ఎక్సర్సైజ్ లేక, నిద్ర లేక, విపరీతమైన అకాడమిక్ ఒక ప్రెషర్, వీటి వల్ల పిల్లల్లో సర్వసాధారణంగా మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ కనిపిస్తుంది. తీసుకొస్తారు. నా దగ్గరికి రోజుకు 100 కేసెస్, 100 మెసేజెస్ కేవలం 16 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్లో పీసీఓడీ చేంజెస్ ఉన్నాయి. అండ్ బ్లీడింగ్ అనేది అసలు అవ్వట్లేదు. ఇలాంటివని చెప్పి తీసుకొనొస్తున్నారు. ఎట్లా చెప్పాలి? స్కిన్ గ్లో మిక్స్ సపోర్ట్ చేస్తది. ఎంతవరకు? లైఫ్ స్టైల్ అనేది మంచిగా ఉన్నంత వరకు ఇది కూడా సపోర్ట్ చేస్తది. ఓన్లీ నేనేదో పౌడర్ తీసేసుకుంటా. పౌడర్లు తీసుకోవడం, మెడిసిన్స్ తీసుకోవడం ఆ రోజులు వెళ్ళిపోయినాయి. ఒక ఎట్లా అయితే ఇప్పుడు ఒక బిందె ఉందండి. చిల్లులు పడింది. దాంట్లో నీళ్ళు పోస్తే నిలుస్తదా? నిలవదు కదా! మొత్తం వెళ్ళిపోతది. అంతేనా? ఇప్పుడు ఏదన్నా ఒక మెడిసిన్ ఇవ్వాలన్నా శరీరం తట్టుకోవాలి గదా! దాన్ని తీసుకోవాలి గదా!
దానికి రెడీగా లేదు కదా, అది సమస్య. సో ఇంకొంతమంది ఇలాంటి లైఫ్ స్టైల్ ఇవి ఇవి మార్చుకోవాలని చెప్పినప్పుడు ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్లో, మేడం సర్కాడియన్ రిథమ్ వల్ల ఇంత చేంజెస్ వస్తాయా, నేను దీనివల్ల ఇంత డిస్టర్బ్ అవుతున్నానా, ఏదో ఏజ్ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ అనుకున్నా, నాకు దీనివల్ల ఎన్ని సమస్యలు అని తెలియట్లేదని. ఓకే, అంటే వీళ్ళకి బేసిక్ కూడా తెలియట్లేదని నాకు తర్వాత అర్థమైంది. సో ఈ హార్మోన్స్ అనేది మనకి ఇమ్యూనిటీకి ఇట్లా అన్నిటికి కూడా మనకి హెల్ప్ చేస్తాయి. కానీ ఎప్పుడైతే రొటీన్ అనేది డిస్టర్బ్ అయిందో అప్పుడు మొత్తం అంతా బ్రేక్ అవుతూ రావడం స్టార్ట్ అయింది. సరే, దీనికోసం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దినచర్య, డైలీ రొటీన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నిజం చెప్పండి, ఒక టైంకి ఏదైనా జరుగుతున్నాయా? ఒక టైంకి బయాలజికల్ క్లాక్, ఒక స్ట్రాంగ్ బయాలజికల్ క్లాక్ ఉంటుంది. ఈ టైంకి నిద్ర లేస్తే ఈ టైంకి నిద్ర లేవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి బాడీకి. ఏమైనా జరుగుతుందా? ఒక టైంకి అనేది జరుగుతుందా? ఏది టైంకి జరగట్లేదు. అండ్ ఈవెన్ మోడర్న్లో కూడా చెప్తారు సర్కాడియన్ రిథమ్, అంటే ఒక టైంకి జరగాల్సినవి కనుక జరగనప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి జరుగుతుంటాయి అని చెప్పేసి. అదేవిధంగా ఆయుర్వేదాలో కూడా చెప్తారు, ఎప్పుడైతే దినచర్య అంటే ఒక రొటీన్, ఒక టైంకి తినడం, ఒక టైంకి నిద్రపోవడం, ఇలాంటి ఒక టైంకి అనేది జరగదో అప్పుడు వాత అనేది అగ్రివేట్ అవ్వడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి దారి తీయడం అనేది ఆయుర్వేదాలో కూడా ఉంది. సో ఒక టైం అనేది ఇంపార్టెంట్. ఒకే టైం అలవాటు చేయండి. నిద్ర లేస్తే ఒకే టైం, నిద్ర పడుకుంటే ఒకే టైం, ఒక టైంకి తినేది ఒక టైం. టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, కొంతమంది 4 గంటలకి అలారం పెట్టినట్లేస్తారు, వాళ్ళకి అలవాటు. కొంతమంది ఒక 10 రోజులు 10 గంటలు లేవండి, 10కే మెలకు వస్తుంది. మన బాడీకి అంత స్ట్రాంగ్ కోడ్ ఉంటుంది, బాగా అలవాటు చేసుకుంటుంది ఏదైనా మనం ఇచ్చేదనమాట. దాన్ని మనం న్యాచురల్గా ఉండేది డిస్టర్బ్ చేసినాం. సో టైం అనేది అలవాటు చేయండి. అండ్ రెండోది వచ్చేసి స్లీప్. చాలామంది అంటారు మా పిల్లలు నిద్రపోరండి, సరిగ్గా నిద్రపోరు, చదువుకుంటూ ఉంటారు, మళ్ళీ మార్నింగ్ 10కి అట్లా లేస్తారని చెప్పి. వాళ్ళు చదివింది గుర్తుపెట్టుకోవాలి అనుకున్నా ఎంతైనా సరే, ఎదుగో ఫోన్ అనేది కూడా ఎంత వాడినాం అనుకో హీట్ ఎక్కిపోతుందా? అదే కనుక కొద్దిసేపు ఆఫ్ చేసి పక్కన పెడితే చక్కగా వర్క్ చేస్తుందా? రికవరీ అనేది ఉండాలి. 10 to 2 డీప్ స్లీప్ అనేది రికవరీ టైం. అది మన బాడీకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకదని ఇది నేను చాలాసార్లు చెప్పాను. ఎవరికైతే నిద్ర ఉండదో, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, సివియర్ గ్యాస్ట్రైటిస్, బ్లోటింగ్ అంటే కడుపుబ్బరం, చిన్న కూడా బ్రెయిన్ ఫాగ్, మర్చిపోవడం లాంటివి, ఇవి సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. యాంగ్జైటీ ఇట్లాంటివి. సో పిల్లలు నిద్రపోయేటట్లు చూడండి. ఒక డీప్ స్లీప్లోనే గ్రోత్ హార్మోన్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి మీ పిల్లలు చక్కగా ఎదగాలి, ఇమ్యూనిటీ అంతా మంచిగా ఉండాలంటే నిద్ర అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈవెన్ మన త్రయోపస్తంభాస్, మన పిల్లర్స్లో 3 పిల్లర్స్లో ఒక పిల్లర్ ఇది నిద్రే. నిద్ర అనేది కనుక సరిగ్గా లేకపోయి ఉంటే మాత్రం సైకలాజికల్గా వచ్చే చేంజెస్ని తట్టుకోవడం మీకు కూడా కష్టమే. ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండదు. సో వాళ్ళు నిద్రపోయేటట్లు చూడండి ఎర్లీగా. అండ్ ఇంకోటి వచ్చేసి న్యూట్రిషన్. అమ్మ నాకు ఇప్పుడు చాలామంది చెప్తారు 100 కేజీలు వస్తాయి, 90 కేజీలు, 80 కేజీలు ఇట్లా వచ్చేస్తుంది వెయిట్, బాడీ వస్తారు. నేను ఇవన్నీ తినలేనండి, నాకు అలవాట్లేదు, నాకు చిన్నప్పటి నుంచి ఇట్లనే అండి అంటారు. చిన్నప్పటి నుంచి మనకు అది తినేది మంచిదే అయితే పీసీఓడీలు, థైరాయిడ్లు, విజరల్ ఫ్యాట్ ఎక్కువైపోవడం, చిన్నదానికి ఆయాసం, ఇలాంటివన్నీ రాకూడదు. 35 ఏళ్ళకి ఒక శరీరం చిన్న చిన్న పనులు చేయడానికి కూడా ఆయాసం రాకూడదు. ప్రతిదానికి ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వడం రాకూడదు. ఎందుకు వస్తుంది? 70% నువ్వు ఏం తింటావో అదే నువ్వు, ఏం తింటావో అదే నువ్వు, ఏం ఆలోచిస్తావో అదే నువ్వు. 3 పూట్ల కార్బోహైడ్రేట్స్ అనేది ఇస్తున్నాము. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి జనాలకి డెఫిషియన్సీస్ ఉన్నాయి తెలుసా. న్యూట్రిషన్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది ఉండట్లేదు. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటి సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. దయచేసి ఇప్పటి నుంచైనా మన బిడ్డలకి ఇది నేర్పిద్దాం. ఒక ఫుడ్లో కార్బ్ కావాలమ్మా, ఇన్స్టెంట్ ఎనర్జీకి ప్రతి ఒక్కరికి కార్బ్ కావాలి. కానీ మజిల్ స్ట్రెంగ్త్కి, మనం యాక్టివ్గా ఉండడానికి, క్రేవింగ్స్ అన్ని కంట్రోల్లో ఉండడానికి ప్రోటీన్ ఉండాలి. డైజెషన్ బాగా అవ్వడానికి ఫైబర్ ఉండాలి. తిన్నదంతా ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వడానికి ఫ్యాట్ ఉండాలి. సో ప్రతిదీ మన శరీరానికి కావాలి. మనం ఏం చేస్తున్నాం? 3 పూట్ల కాబే, 3 పూట్ల, అది రైస్ అయి ఉండొచ్చు, ఓట్స్ అయి ఉండొచ్చు, మిల్లెట్స్ అయి ఉండొచ్చు, ఇతర ఫ్రూట్స్ అయి ఉండొచ్చు, ఏదైనా. ప్రోటీన్ అండ్ ఫైబర్ ఏది? శరీరానికి కావాలి కదా. ఇది నేను ఇప్పుడు చెప్పట్లేదు, చిన్నప్పుడు చదువుకుంటాం కదా సమతుల్య ఆహారం. ఎక్కడుందా సమతుల్య ఆహారం? సో పిల్లలకి కొంచెం ప్రోటీన్ అండ్ ఫైబర్ మీద కూడా అవేర్నెస్ ఇచ్చి కొంచెం అలాంటి ఫుడ్ పెడతా ఉండండి.
ఓకే. అండ్ ఇంకొకటి, బయట నుంచి ఇచ్చే ఫుడ్ అనేది ఇవ్వకండి. అండ్ ఇన్‌స్టంట్‌గా ఇచ్చే ప్యాకెట్ ఫుడ్స్ ఇట్లాంటివి ఇవ్వకండి. అండ్ ఈవెన్ ఈ జంక్ ఫుడ్, మైదా జోలికి అస్సలు పోకండి. పిల్లల్ని అసలు ఆ గట్టు సగం చెడగొట్టేది ఆ మైదా. మైదా జోలికి అసలు పోకండి. ఈవెన్ స్వీట్స్ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ఇవి అడిక్టివ్ నేచర్ ఒకటి ఉంటుంది. అవి తింటే ఆపడం కొంచెం కష్టమవుతుంది. ఒక డోపమైన్ రిలీజ్ అవుతుంది స్వీట్స్ తినేటప్పుడు కూడా. సో వీళ్ళకి తెలియకుండా పోయి అవే తింటా ఉంటారు పోయి బేకరీవి అవన్నీ. సో ఒక 15 డేస్ ఆపి చూడండి. ఆ తర్వాత దాని మీద కూడా మనసు పోదు. సో అవి మన చేతుల్లోనే ఉంది. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి, లేకపోతే మన ఇంట్లో వాళ్ళే కూడా ఈ ఏజ్లో కాకపోతే ఏ ఏజ్లో తింటారని అడిగితే చెప్పండి. ఈ ఏజ్లో అలవాటు కానిది ఏ ఏజ్లోనే అవ్వదు. ఆ బిడ్డ సమస్య ఫేస్ చేస్తే తల్లిగా నేనే మళ్ళీ దానికి బాధపడాలి. నెలసరి సరిగ్గా అవ్వట్లేదు, దానివల్ల మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి, దానివల్ల అమ్మాయి వీక్ అవుతుంది, బరువు పెరిగిపోతుంది, చాలా ఇబ్బంది ఫేస్ చేస్తుంది, తల్లిగా నేను చూడలేకపోతున్నాను, అలవాటు చేస్తాను, నేను లేకపోయినా నా బిడ్డ బతకాలి ఎక్కడున్నా అని చెప్పండి. మనం లేకపోయినా బిడ్డ బతకాలి ఎక్కడున్నా, మన మీద డిపెండ్ అవ్వకూడదు కదా. సో చెప్పండి మీరు. పింపుల్స్ వస్తున్నాయి, హెయిర్ ఫాల్ వస్తుంది, ఇది మాత్రం ఉంటుంది మీకు నెలసరి రావట్లేదంటే లోపల అమ్మాయి ఎంత ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉందనేది అర్థం కాదు. సో ఇది చెప్పండి. అండ్ సో బ్యాలెన్స్డ్ మీల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డైజెషన్, గట్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్లు ఫైబర్ అనేది మంచిగా ఉండేటట్లు చూసుకోండి ఫుడ్లో. మైదా ఇట్లాంటివి ఏవి కూడా తీసుకోనీకండి. అండ్ నైట్ ఎర్లీగా నిద్రపోయేటట్లు చూడండి. డైజెషన్ సిస్టమ్ అనేది సరిగ్గా లేకపోతే 90% ఆయుర్వేదాలో కూడా చెప్తారు 90% హెల్త్ ఇష్యూస్ ఈ ఫామ్ అవ్వడం వల్లనే వస్తుంది. గట్ అనేది మంచిగా ఉన్నప్పుడు ఎలాంటి అంటే 90% కూడా ఏ హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ టైంని తగ్గించేటట్లు చూసుకోండి. ఇవ్వండి ఫోన్, ఇంక తప్పదు, ఇంకా అది ఇది అన్ని వర్క్ ఆన్లైన్ అన్నీ వాళ్ళు అదే చూస్తున్నారు. కానీ ఒక టైం అనేది లిమిట్ పెట్టండి. మరీ రెస్ట్రిక్ట్ కూడా చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. మనందరికి కూడా చక్కగా ఇది ఉంటుంది డ్రిల్ టైం, అవునా? మంచిగా ఎండకి తగిలేటట్లు వైటమిన్ డి మంచిగా మనకి వచ్చేటట్లు. వైటమిన్ డి సన్ వల్ల వైటమిన్ డి రాదు, బట్ అది మీడియేటర్ సన్. సో ఎండ తగులుతూ ఒక అర్ధ గంట నుంచి 40 నిమిషాలు మనం ఎక్సర్సైజ్ చేసే పోవాలి, ఆడుకోనే పోవాలి. ఇది రూల్ ఉండేది, అవునా? ఇప్పుడు ఎక్కడుంది? అసలు పిల్లలకి ఎండ ఎక్కడ తగులుతుంది? అసలు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడుంది? పొద్దున్నుంచి రాత్రి వరకు కూర్చొనే ఉంటున్నారు. ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు ఇంకేమైంది? ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కాకుండా. సో వాళ్ళు యాక్టివ్గా ఉండేటట్లు చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మదర్తే. ఫోన్ పక్కన పెట్టి అర్ధగంట ఆడుకొని రమ్మని చెప్పండి. లేకుంటే పొద్దున్న లేపి స్కిప్పింగ్ ఏదో ఒకటి చేయించండి. స్కిప్పింగ్ చేయడం వల్ల గర్భసంచి ఏదో చెప్పినారు వీళ్ళు కొంతమంది, ఎవరో గర్భసంచి లూజ్ అవుతుందా ఏదో అన్నారు. నాకు షాక్ అయినా. అట్లాంటిది ఏం అవ్వదండి, మీరు హ్యాపీగా చేయొచ్చు. నేను ఇప్పటికీ స్కిప్పింగ్ చేస్తాను, నాకు ఫేవరెట్. ఓవరాల్గా బాడీకి చక్కగా వర్కౌట్ అవుతుంది అంత మజిల్ గ్రూప్కి. అండ్ ఈ ఎమోషనల్ సేఫ్టీ. బయట ఉన్న విపరీతమైన స్ట్రెస్ వల్ల వీళ్ళు ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. దేనికి వీళ్ళు అప్సెట్ అవుతారో అర్థం కావట్లేదు. బయట నుంచి ఒక అస్యూరెన్స్ అనేది లేదు. ఏమన్నా జరిగినా మేము ఉన్నాం అనేది లేదు. చదువుతావా లేదా, లేకపోతే అది ఉందా ఇది ఉందా, లేకుంటే ఏమీ లేదు, నువ్వేం చేయట్లేదు, ఏదో ఒకటి ఎమోషనల్గా డిస్టర్బెన్స్ అనేది ఇంట్లో నుంచి కానీ బయట నుంచి కానీ వస్తుంది. సో ఒక అస్యూరెన్స్ ఇవ్వండి. ఏం కాదు, ఇదే కాదు జీవితం, ఇదే కాదు జీవితం. ఓన్లీ చదవడం ర్యాంకులు కావడమే కాదు జీవితం. నీ ఇష్టం వచ్చింది చేయి, నీకు హ్యాపీగా అనిపించింది చేయి, నువ్వు ప్యాషన్గా ఉండేది చేయి. ఇది చెప్పండి. ఏదైనా కాలేజ్లోనో స్కూల్లో అనేది ప్రాబ్లం ఉంది, నాతో చెప్పు, నేనేమైనా డీల్ చేయడానికి నేనేమైనా ట్రై చేస్తే చెప్తాను, నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా, ఇట్లా మాట్లాడండి. సో ఆ ఎమోషనల్ సపోర్ట్ అనేది ముఖ్యంగా పేరెంట్స్ నుంచి రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ ట్యాబ్లెట్స్, ప్రతిదానికి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు, స్టీరాయిడ్స్ ఇస్తుంటారు, ఈ కెమికల్వి కొన్ని యూస్ చేస్తూ ఉంటారు ఇంటర్నల్గా. ఇట్లాంటివి ఏం కూడా వాడకుండా చిన్నపిల్లలకు ముఖ్యంగా దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి. అండ్ ఆయుర్వేదాలో ఎప్పుడైనా కూడా ఒక ట్రీట్మెంట్ కంటే కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లు ఉంటుంది. అంటే అసలు ప్రాబ్లం రాకుండా ఉండడానికి అండ్ రెజ్యూనేషన్ అంటే ఉన్న హెల్త్ని ఇంకా మంచిగా పెంపొందించుకోవడానికి ఎక్కువ యూస్ చేస్తాం. సో దినచర్యలో అభ్యంగా
ఈ ఆయిల్ మసాజెస్, ఆయిల్ బాత్ ఇట్లాంటివి వీక్లీ వన్స్ ఇట్లాంటివి చేసుకోవడం కానీ, అండ్ మంచి ఇంట్లో ఈ ఆయుర్వేద హెర్బ్స్ ఉంటాయి కదా రెగ్యులర్‌గా, నార్మల్ పసుపు ఇట్లాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకునేటట్లు చూసుకోండి. అండ్ ఈవెన్ ఫుడ్‌లో కూడా ఈ వైటమిన్ ఏ గానీ, ఒమేగా 3 కానీ, అండ్ జింక్ ఇట్లాంటివన్నీ కూడా ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇదొకటి. అండ్ కన్క్లూజన్ ఒకటే. కన్క్లూజన్ ఏంటంటే, నేను ఇవి యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఒక కూతురుగా స్టార్ట్ చేశాను. కానీ ఇది ఒక స్టేజ్‌కి వచ్చే టైంకి నేను మదర్ అయిపోయినాను. అంటే ఒక టీనేజర్‌కి మదర్‌ని అయిపోయినాను. సో, నా థాట్స్ ముందుకి ఇప్పటికి చాలా చేంజ్ అయినాయి. చాలా ప్రాసెస్ చేంజ్ వచ్చేసింది. అంటే ఒక డాక్టర్‌గా ఇన్ని వందల కేసెస్ చూస్తున్నప్పుడు నాకు భయమేస్తది. నా బిడ్డ పరిస్థితి ఏంది రేపొద్దున్న? వెయిట్ గురించి, దీని గురించి గాదు. ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయగలుగుతదా? అండ్ ఈ పెయిన్స్ ఇట్లాంటివంతా గూడా, పీరియడ్ రాలేదని ఒక భయం ఇట్లాంటివి గానీ, లేకుంటే పీరియడ్‌లో పెయిన్ గానీ, ఇట్లాంటివన్నీ బ్యాలెన్స్ చేయగలుగుతదా? యాస్ ఎ మదర్ నేను ఇట్లా ఆలోచించడం స్టార్ట్ చేసినా. మీకందరికి తెలుసు, నేను ఇప్పటిదాకా కూడా అమ్మ బావుంటే బావుంటది. ఆరోగ్యం బావుంటే ఇల్లు బావుంటదని. ఇప్పుడు నాకు ఇదొకటి కూడా స్టార్ట్ అయింది. ఒక మదర్‌గా. నా బిడ్డ ఆరోగ్యం కూడా నాకు చాలా ఇంపార్టెంట్. నేను బావుంటే నా బిడ్డని చూసుకోవాలి. సో, ఇట్లా ఉండేటప్పుడు నాకొక్కటి అనిపించింది. చాలామంది ఆహ్, ఆన్‌లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్‌లో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిన్ననే రివ్యూస్ వచ్చినాయి. నలుగురు నుంచి వచ్చినాయి. వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంటికొచ్చి తర్వాత ఆమెని అత్తగారింటిని చూసి ఎళ్ళేటప్పుడు చాలా ఆనందంగా ఎళ్ళింది మా అమ్మ. ఇది నాకు ఈ క్రెడిట్ మాత్రం మీకే, ధైర్యంగా ఎళ్ళింది. ఇంకొక నెలలు కావాలంటే తీసుకో అన్నట్లు చెప్పెళ్ళింది. చాలా థాంక్స్ మేడం అని పెట్టినారు. నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఇది ఎన్ని సార్లు చెప్తా ఉంటున్నాను తెలుసా? అమ్మ, మనం మన బిడ్డలకి ఏదన్నా అయితే తట్టుకోలేం. మన శరీరాలను కనింది కూడా అమ్మే. ఆ అమ్మ మనం రోజు రోజుకి నాశనం అయితుంటే తట్టుకోలేదు. ఆ అమ్మ బాధ ఎవరిది మరి? నీకేనా బిడ్డ పుట్టింది? ఆమెకు కూడా బిడ్డ పుట్టింది కదా! ఆ బిడ్డని అపురూపంగా పెంచుకొని ఉంటది కదా! ఆ బిడ్డ బాగుండాలని ఉండాలి కదా! ఉంటది కదా! మా నాన్న అంటున్నాడు ఈరోజు. మా నాన్న వచ్చినాడు ఈరోజు. ఆయనకి ఫుడ్ ఫుడ్ చాలా రెస్ట్రిక్ట్ చేస్తారు. అయితే మా ఇంట్లో వాళ్ళంతా నన్ను పొగుడుతారనమాట మా నాన్న ముందు. నేనేదో నేను క్యాజువల్‌గా చూసుకుంటున్నాను. నిన్నే అంటే, నన్నేనా? నన్నే పొగిడారా? అని మా నాన్న ముందు, నన్నే ఎంత బాగా ట్రీట్ చేస్తది అది ఇది అంటే, నన్నే అని ఓమ్మో! ఇంట్లో వాళ్ళు కూడా పొగుడుతుర్రు మరి. అంటే నేను ఇట్లా ఎళ్ళిపోయినా మా నాన్న నవ్వుతా ఉన్నాడనమాట. అంటే ఆయన ఫుడ్ చిన్నప్పటి నుంచి చాలా రెస్ట్రిక్ట్ చేసి పెట్టుండేది. నవ్వుతా అన్నాడు. మంచిగుంటావు నువ్వైతే, ఫుడ్ కంట్రోల్ అంతా. నేను అంతా ఉంటా నాన్న. అందరూ ఉంటారు. నువ్వు మాత్రం నన్ను చిన్నపిల్లలానే చూసావు ఇంకా అని అన్నా. అయితే బయట కూర్చొని మాట్లాడుతా ఉన్నాడు ఎప్పుడనే. మా నాన్నకు ఒక టైంలో పాదం దగ్గర నీటి బుడగల్లాగా వచ్చేసినాయి. ఆయనకి షుగర్ లేదు, ఏం లేదు. ఫుడ్ కంట్రోల్ అంతా ఉంటది. కట్టి శరీరం. మంచిగా తింటాడు, వర్క్ చేసుకుంటాడు. అట్లా యాక్టివ్ ఉంటాడు ఆయన. చాలా ఫిట్‌నెస్ ఫ్రీక్ లెక్క ఆయన. అయితే కాళ్ళు తీసేయాల్సిన సిట్యుయేషన్ వచ్చింది పాదం. ఒక 6 నెలలు మానసిక వ్యథ. స్మెల్ లాగా గూడా వచ్చేసేది. దాన్ని ఎంత హాస్పిటల్ తిప్పినా గూడా అయ్యేది గాదు. మా నాన్న అంటున్నాడు, ఆ టైం నాకు గుర్తుంది ఇంకా. ఆహ్, మా నాన్న అన్నాడంట మా అమ్మతో, ఫ్రెండ్స్‌తో గూడా, "ఒక పాదం తీసేస్తాను. తీసేసి ప్లాస్టిక్‌ది పెట్టుకుంటాను. పని ఎక్కువొస్తున్నాయి. వీళ్ళందరికీ ఎడ్యుకేషన్‌కి, నలుగురం పిల్లలం గదా మేము. ఎడ్యుకేషన్‌కి కావాలి గదా! నాకు లేట్ అయిపోతుంది. మళ్ళీ ఇబ్బందయిపోతది నాకు. పాదం వరకు తీసేసి నేను ప్లాస్టిక్ పాదంది ఏదన్నా తెప్పించుకుంటాను" అన్నాడంట. నాకది ఇప్పుడు ఇందాక వింటా ఉంటే అట్లే మా నాన్న కళ్ళతో నేను అట్లే చూస్తా ఉండిపోయినా. నాకేం అర్థం కాల. అంటే బిడ్డల కోసం వీళ్ళు ఇంత త్యాగం చేసి మనల్ని పెంచి పక్కన కూర్చోబెడితే ఫ్రీగా వచ్చింది కదా శరీరం. వాల్యూ తెలియట్లే మనకి. ఆళ్ళెంత కష్టపడి, ఇది ఊరికే కాదండి ఇది. ఖచ్చితంగా మన శరీరం ఊరికే పెరగలేదు. కోట్ల విలువైన శరీరం ఇదంతా వేరే విషయం గానీ, మా నాన్న ఒక్క మాట అనేసరికి నా శరీరం నేను ఇట్లా చూసుకున్నా. అరే! ఇంత కాస్ట్‌లీ దాన్నా? ఒకరు త్యాగం దాన్ని ఇట్లా ఇద్దరు త్యాగం చేస్తే ఇట్లొచ్చింది శరీరం. నేను ఇంకా బాగా జాగ్రత్తగా చూసుకోవాలి దీన్ని అని.
వాళ్ళు బాగా బాధపడతారండి మనకేదన్నా అయితే. మన బిడ్డలు, భర్త ఇట్లా ఇన్ని ఆలోచిస్తాం గానీ, మన తల్లిదండ్రులు పెంచిన బిడ్డ కళ్ళ ముందే కూలిపోతుంటే ఎట్లుంటది పరిస్థితి? కరెక్ట్ కాదు కదా! నాకసలు నిజంగా మా నాన్న మాట్లాడుతుంటే మాట్లాడుతూనే ఉంటాడు. 30 నిమిషాల వరకు నుంచి 1 అవర్. నేనొకటే మా నాన్నతో ఎక్కువసేపు మాట్లాడతా. మా అమ్మ పోయినంక మాత్రం మా నాన్న వాయిస్ ఉన్నంత వరకు వినాలి అని. ఆయన ఫోను చేశాడనుకో, పేషెంట్స్ ఉన్నా గూడా కొద్దిసేపు అట్లే ఆయన్ని వద్దు నాన్న అని ఆపను. వింటా ఉంటా ఎంతైనా. మాక్సిమం నైట్ 10 ఆ టైంలో మాట్లాడతా ఎక్కువ. ఒకవేళ మధ్యలో కాల్స్ వచ్చినా ఒక 10 నిమిషాలు ఆయన చెప్పేదంతా విని, ఆ తర్వాత నాన్న మళ్ళీ చేయనా? ఎంత బిజీలో ఉన్నా ఆ మాట చెప్తా. ఎందుకంటే వాళ్ళ త్యాగానికి గుర్తు మనం. చాలామంది ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఏం పట్టించుకోకుండా వదిలేసినారు. కానీ మనం చాలామంది పేరెంట్స్ ఈ విషయంలో మాత్రం లక్కీ మనం. తల్లిదండ్రులో మనల్ని జాగ్రత్తగా అపురూపంగా పెంచుకుంటూ వచ్చినారు. నీ కోట్ల విలువైంది పోగొట్టుకుంది. ఇప్పుడు ఈ రింగ్ పోయిందంటే, అయ్యో! నేను సంపాదించుకున్న రింగ్ ఇన్ని లక్షలుంది ఇప్పుడు పోయిందా అని. ఇది మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఎట్లా ఒకటి కష్టపడి. ఒకవేళ లేకపోయినా ఏం నష్టం లేదు. కానీ ఇది కొన్ని కోట్ల విలువైన శరీరం. అవునా? మళ్ళీ వస్తదా? అల్లకల్లోలం నువ్వు ఎంత తపస్సు చేసినా మీ చిటికెనెల సేమ్ మళ్ళీ ముందుల పెట్టలేవు. జనరేట్ చేయలేవు దాన్ని. నేను ఒక 4 సార్లు ఆర్గాన్స్ కోసం పిచ్చి కుక్కలాగా తిరిగిన. నాకు తెలుసు దానికంటే ఒకటి పోయిందంటే దాన్ని తిరిగి నువ్వు నిర్మించలేవు అనేది ఏదైనా ఉంటే మానవ శరీరం. ఒక సాధారణమైన మనుషులం మనం. బిలో మిడిల్ క్లాస్ మన వల్ల అస్సలు కాదు. సో జాగ్రత్తగా కాపాడుకుందాం. ఉన్నది కాపాడుకుందాం. ఏదైనా మళ్ళీ తెచ్చిపెట్టుకుందాం. ఫ్రీగా వస్తే విలువ తెలియదని ఉన్నది జాగ్రత్తగా చూసుకుందాం. అండ్ మన పిల్లల్ని, మన ఫ్యామిలీని కూడా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. మనల్ని చూసి వాళ్ళు మారుతారు. పిల్లలు మారుతారు. మనం ఇప్పుడు అంటున్నాం కదా, మా ఇంట్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇదే పెట్టారు, ఇలాగే ఉన్నాను, మేము ఇట్లే పెరిగినామని. వాళ్ళు మన పిల్లలు అనకూడదు ఇట్లా. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. రీజన్ ఏంటంటే, మా అమ్మ ఇట్లా ఉండిపోయింది, ఇంత నాశనం అయిపోయింది, ఇప్పుడు నా పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది, నాకు వద్దు అనే దానికి వచ్చినారు. భయపడకూడదు. మనల్ని చూసి ఇట్లా ఉండాలి, ఇట్లే బతకాలి మనం కూడా. అట్లా మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ రెడీ చేసుకుందాం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ చాలా వీక్ ఉంది. మనం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోకపోతే చాలా కష్టం అండి. ఇది అర్థమైందని అనుకుంటున్నా. సో మెచ్యూర్ అయిన వాళ్ళు కానీ, మెచ్యూర్ కాబోతున్న పిల్లలైనా ఎవరిదైనా కూడా ఈ ఫుడ్ మీద ఒకటి, అండ్ స్లీప్ ఒకటి, ఫిజికల్ యాక్టివిటీ మీద ఒకటి, ఎమోషనల్ సపోర్ట్, ఈ 4 మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి. గుర్తుపెట్టుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. విన్నారా లేదా అది కూడా కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి మాట్లాడుకుందాం. 3rd టాపిక్. ఓకే, థ్యాంక్ యూ, బై.